సునీత విలియమ్స్ ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. అయ్యో, సునీత విలియమ్స్ అంతరిక్షంలో ఏ విధంగా తను డైలీ చేసే పనులన్నీ తను చూపిస్తుంది చూడండి. కానీ చాలా గ్రేట్ తను, ఎందుకంటే ఒక మహిళ ఉండి తను ఇంత పెద్ద ఘనత సాధించిందంటే నేను చాలా గర్వపడుతున్నాను. దేశానికి కూడా గర్వకారణం ఇలాంటి మహిళలు ఉన్నందుకు. మహిళలు అంటే ఓన్లీ ఇంట్లోనోడు కాదు, అంతరిక్షంలో కూడా ఉండేవాళ్ళని అలా చేసింది చూడు. తను 9 నెలలు గాల్లోనే ఎలా తేలాడుతుందో చూడండి. ఏ పనైనా సరే గాలిలో చేయాలి, తినడం గాల్లోనే, నడవడం గాల్లోనే. చూడండి తను ఏ విధంగా తను గాల్లో ఎలా ఉంటుందో, తను ఎలా ఏ విధంగా ఏం చేస్తుందో అనేది అన్నీ చూపిస్తుంది. అదే పాటుగా తను ఇక్కడ చూపిస్తున్నట్టున్నది. కిందికి వెళ్ళి చూద్దాం మనం కూడా, కిందికి వెళ్ళి తను ఏం చూపిస్తాను అనేది. ఓహో, ఇదేంటిది? ఇది కొద్దిగా అర్థం. పడుకోనికే బెడ్ లాగా, అంతరిక్షంలో ఇట్లా బెడ్ లాగా అనమాట అది. తను పడుకోనికే, తను ఏ విధంగా పడుకుంటున్నది కూడా తను క్లియర్ కట్గా చూపిస్తుంది చూడండి. మనిషి ఏదైనా గాల్లో చేయాలనేది చూడండి. తను అసలు అడుగు కూడా కింద పెట్టకుండా తను ఓన్లీ గాల్లోనే ఉంటుంది. కానీ చాలా గ్రేట్. 9 నెలలు తను పైన ఉండి తను అన్ని రకాలైన ఇబ్బందులు పడి కూడా తను ఉంది. అయితే తను కంప్యూటర్ ఉంది చూడండి, అదే కంప్యూటర్లో తను అక్కడ జరిగేటి అన్నీ మెసేజ్ చేసి కిందికి పంపిస్తూనే ఉంటుందంట విలియమ్స్ గారు. ఇలాంటి ఘనత మహిళలు చాలామంది సాధించాలి. ఇలాంటి విషయాలు అన్నీ తెలుసుకోవాలి. తను ప్రతి ఒక్కటి మనకి ఏ విధంగా చూపిస్తుందో చూడండి వీడియోలో. ఎట్లా ఏంది మొత్తం గాల్లో అయితే చాలా విచిత్రంగా ఉంది, సర్కస్ ఉన్నట్టుంది. కానీ తనకి ఎంత ఇబ్బంది అవుతుందో పాపం తను చూడండి. అంటే ఈ రౌండ్గా పొస్తులు పట్టుకొని ఖాళీ వెళ్ళడమే, ఇంకా లోపలికి వెళ్దాం అని అని అంటుంది. తను మొత్తానికి అయితే చాలా లోపలికి వెళ్ళిపోయింది. ఈ అంతరిక్షంకి సంబంధించింది ఇది మొత్తం లోపల. ఏ విధంగా తను లోపల తనకు కావాల్సిన పనులు, తనకు కావాల్సిన అన్నీ ఎలా ఏ విధంగా చేసుకుంటూ చూడండి. తను చూపిస్తుంది ఏంటో తెలుసా? అది ఫుడ్. ఇక్కడ నుంచి ఫుడ్ పంపిస్తారు. అది ఆ ఫుడ్డు దువ్వెన కూడా ఉంది అందులో. ఆమెకు దూసినా కూడా ఎంటికలు గాల్లో వెళ్తాను దూసగా. ఎంత వెరైటీ ఉంది, అంత విచిత్రంగా ఉంది అంతా తను చేసేదంతా. ఇదేంటి తన చేతిలో ఉన్నది? టూత్ బ్రష్. అది కోల్గేట్, అది కూడా కోల్గేట్ గాల్లోనే వస్తుందమ్మా. అది కూడా చూడండి, ఆటోమేటిక్ గాల్లో వచ్చి గాల్లోనే వస్తుంది. పళ్ళు కూడా గాల్లో లోపేటట్టున్నది. తను ఈ వీడియో మొత్తం చేసింది మనకందరూ తెలియాలని, అంటే ఎట్లా పరిస్థితి ఉంటుంది అక్కడ, ఏ విధంగా ఉంటుంది. ఏదైనా సరే అన్ని గాలిలో చూసింది. పేస్ట్ పెట్టి పక్క జరిపేసింది. వాటర్, తనకు కావాల్సిన వాటర్ చూసిన. నీళ్ళు కూడా చుక్కనే వాడుతుంది. నీళ్ళు ఎట్లా వస్తున్నాయి గాలిలో చూడండి. బ్రష్తో నా నీళ్ళే పట్టించుకుంది. ఏ విధంగా వచ్చినాయి నీళ్ళు చూసినారా? మొత్తం అలా అంటే భూమి అక్కడ భూ ఆకర్షణ ఉండదు. ఏ వస్తువైనా గాలిలో ఉంటుంది అనమాట. ఆ విధంగా తను నోట్లకైతే తీసుకుంది నీళ్ళని. ఇలాంటి వీడియోలు మన చిన్నపిల్లలకి తెలియని వాళ్ళకి చాలామంది చూడాలి. ఎందుకంటే తెలుస్తుంది అక్కడ పరిస్థితి ఎట్లుంటుంది ఏందనేది. మనం ఎంత తెలుసుకుంటే అంత జ్ఞానం పెరుగుతుంది అనేది విషయం తెలిసింది. తనైతే బ్రష్ చేసుకుంది. దాని అయితే బయటికి అయితే ఉమ్ముతలేదు, ఎందుకంటే అక్కడ నీళ్ళు ఉండవు. అక్కడ వృధా చేయడానికి ఇక్కడైతే నీళ్ళైతే అబ్బో నల్లలు వచ్చినాయంటే బోర్లు పెట్టి నీళ్ళన్నీ కిందికి వెళ్తారు. అక్కడ చూసిన తాను తోమిన ఉమ్మును కూడా మింగేసింది. వాళ్ళకి చెమట రూపంలో మనం మూత్రం పోసే దాని పరంగా వాళ్ళకి నీళ్ళంట అక్కడ పాపం. మొత్తానికైతే తన బ్రష్ అయితే వేసుకుంది. బ్రష్ని ఎక్కడ ఉన్న దాన్ని అక్కడ పెట్టేసి వస్తువుని జాగ్రత్తగా చూస్తుంది పాపం. అయితే ఇంకెక్కడికి పోతుందమ్మా? అంతరిక్షంలో ఎంత విచిత్రంగా ఉంది ఇదైతే. చూడనీకైతే మనకు వింత కనబడుతుంది, కానీ తనకి ఎంత ఇబ్బంది అవుతుంది అక్కడ. ఏంటి ఇదంతా?
ఓహో! ఏదో చెబుతుంది. చూపిస్తుంది కానీ అది సరిగ్గా అర్థమవుతలేదు. చూద్దాం అది ఏందనేది. ఒక్క నిమిషం ఆగి. ఏంటిది? 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 ఏంటి ఏంటిది? వాషింగ్ మిషనా? ఏ కాదు. వీళ్ళకి అక్కడ డ్రెస్సులు కూడా పాడవంట. ఎందుకంటే అక్కడ దుమ్ము, ధూళి ఏముండదు. డ్రెస్సు వాషింగ్ చేసే అవసరం కూడా ఉండదు. అగో బాత్రూమ్ పోయేది. అందులోనే బాత్రూమ్ పోతారు. అది చూపిస్తుంది ఎట్లా పోతారు ఏంది అనేది తను అది కూడా చూపిస్తుంది. ఏ విధంగా కూర్చుంటుందో కూడా చూపిస్తుంది చూడండి. నీకు కాలు మొక్కాలమ్మా నువ్వు ఎంత ఇబ్బంది. ఇదేమో టాయిలెట్ పోసేది ఎట్లా వస్తామో ఏంది అనేది అది తను అది కూడా చూపిస్తుంది. కానీ చాలా విచిత్రమైన పరిస్థితి అక్కడ చూడండి. భూమికి ఆకర్షణ మనకి ఎట్లా ఇక్కడ ఉంటుందో, ఏ వస్తువున మనకి పైకేస్తే కిందికి వస్తుంది, అక్కడ పైకేస్తే పైకే పోతుంది. అంత విచిత్రంగా పోతుంది. ఇవి తనకు డ్రెస్సులు, ఇవి ఎక్కువ యూజ్ చేయాలంట. అంటే ఎంత యూజ్ చేసినా కూడా మురికి కావంట. అక్కడ నీట్గానే ఉంటాయండి. అంటే దుమ్ము ఉండదు కాబట్టి నీట్గానే ఉంటాయంట. చూడండి తను వాషింగ్ చేసే అవసరం లేదు అని చెప్తుంది. అక్కడ మొత్తం అది కూడా చూపిస్తుంది వాషింగ్ లేకుండా ఏ విధంగా. తనైతే 9 నెలల తర్వాత భూమి మీదకి వచ్చింది. తన సంతోషాన్ని వ్యక్తం చేసింది అందరితో. మహిళలందరూ ఇలా ముందుకు సాగాలని తను కోరుకుందని కూడా అంటుందంట. మనం ముందుకైతే ఈ వీడియో ఫుల్గా చూసేసండి. తను ఏ విధంగా అక్కడ మనకి తను చూపించాలనుకుంటే తను ఏ విధంగా ఇబ్బందులు పడ్డది, తనకి ఏ విధంగా తనకు కావాల్సిందో అన్నీ తనకు చెబుతుంది. ఇలాంటి విషయాలపై వీడియోస్ చేయాలి చాలామంది. ఎందుకంటే పెద్ద పెద్ద యూట్యూబ్లో కూడా సునంద విలియం గురించి ప్రపంచానికి మొత్తం తెలిసేలాగా చేయండి. ఆల్రెడీ ప్రపంచానికి మొత్తం తెలిసింది. అయినా ఇంకా పిల్లలు కూడా తెలుస్తుంది కదా తను ఏ విధంగా ఉన్నది. ఇది బాత్రూమ్, అదే వాళ్ళకి సంబంధించింది. డ్రెస్సు క్లియర్ చేసుకునేది సొరంగం ఉన్నట్టుంది. ఇదైతే ఆమె ఒకటి గమనించండి చూడండి. ఆమె అస్సలు ఎక్కడ కాలు కింద లెవెల్ మనిషి తేలాడుతుంది కాలు అంతే గాల్లో. చూడండి ఈ పరంగా ఉంటే 9 నెలలు తను ఎలా నడవగలుగుతుంది చెప్పండి. మనం కొద్దిసేపు గంట సేపు కూర్చుంటేనే మనకి కాళ్ళు మొక్కలు నొప్పులు, ఇట్లా కాళ్ళు కింద పెట్టిన కదా నడవని కదా కొద్దిసేపు వరకు. అలాంటిది 9 నెలలు తను గాల్లో ఉందంటే ఎంత ఇది కదా. వీడియో చూడండి, మీరు మెయిన్ వీడియో చూడండి. ఎలా ఏ విధంగా తను మనకి ఆ వీడియో చూపించాలని తను ఆత్రపడుతుందో, తను పడే కష్టాన్ని ఏ విధంగా మనకు తెలియాలపరుస్తుందో చూడండి. ఇవన్నీ ఏంటిది, ఇదంతా ఫుడ్, తనకు సంబంధించిన ఫుడ్, మెడిసిన్స్, ఫుడ్స్ కూడా పంపిస్తారంట. ఇది ఛానల్ మీకు నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి.